హాయ్ మా పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనము అవర్ వరల్డ్ క్లాస్ 3లో వర్క్ బుక్లో ఆగస్ట్ మంత్కి సంబంధించినటువంటి వర్క్షీట్స్ అయితే చెప్పేసుకుందామా. మనం ఆగస్ట్ మంత్లో లెసన్ ఏంటి చెప్పండి? అవర్ బాడీ, మన శరీరం కదా. ఈ లెసన్ ఆల్రెడీ జరిగిపోతుంది. దీనికి సంబంధించి వర్క్షీట్స్ కూడా మనము రాసేద్దాం, ఓకేనా. ఫస్ట్ గ్లోసరీ. అక్కర్డ్, ప్లెంటీ, డిసెబిలిటీ, ట్రిమ్, ప్రీషియస్, ఆర్గాన్స్. ఓకే, ఇది గ్లోసరీ. మనం వర్క్షీట్ 1 అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్, ఇంట్రడక్షన్ టు పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. ఫస్ట్ వన్, రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలను చూచి రాయండి. ఐ, హెడ్, టీత్, నోస్, స్కిన్, మౌత్, నెక్, ఫింగర్, లెగ్, ఫుట్, లిమ్స్, ట్రంక్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. నెక్స్ట్ లేబుల్ ద డయాగ్రామ్. మనకు తెలుసు కదా, కాబట్టి ఈ డయాగ్రామ్స్కి పార్ట్స్ అన్ని లేబుల్ చేసేయాలి. హెడ్, హెయిర్, ఇయర్స్, నోస్, టంగ్, హ్యాండ్, లెగ్, ఫింగర్, టీత్, ఐ. ఓకేనా. నెక్స్ట్ యాక్టివిటీ టైం. ఇక్కడ చూడండి, రైట్ ద నేమ్స్ ఆఫ్ 5 సెన్స్ ఆర్గన్స్ ఇన్ దిస్ పజిల్ ఇన్ ఏ సచ్ ఏ వే దట్ ఫార్మ్ పర్ఫెక్ట్ ల్యాడర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పిక్చర్ని బట్టి అక్కడ రాయాల్సింది. ఫస్ట్ పిక్చర్లో టంగ్ ఉంది కాబట్టి TONGUE. నెక్స్ట్ పిక్చర్ IEYES ఐస్. నెక్స్ట్ స్కిన్ SKIN స్కిన్. నెక్స్ట్ నోస్ NOSE నోస్. నెక్స్ట్ EARS ఇయర్స్. ఇది పజిల్ అనేది ఫిల్ చేసేసాం. ఓకేమా. నెక్స్ట్ అవర్ బాడీలో ఫోర్త్ వన్, లెట్స్ డు నేమ్ ద ఫింగర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫింగర్స్ ఉన్నాయి. లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్, మిడిల్ ఫింగర్. ఏది ఏంటి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్. ఓకేనా. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ దట్ ఆర్ హిడెన్ ఇన్ దిస్ గ్రిడ్, ఫైండ్ అండ్ సర్కిల్ దెమ్. 1 ఈస్ డన్ ఫర్ యూ. ఇక్కడ చూడండి, మనకి ఈ గ్రిడ్లో బాడీ పార్ట్స్ ఉన్నాయి, వాటిని మనం సర్కిల్ చేయాలి. హెడ్, హ్యాండ్, నోస్, ట్రంక్, ఐ, లెగ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కిందిగా ఫుట్. ఓకేనా. ఈ పార్ట్స్ అన్నిటిని మనము సర్కిల్ చేసేయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 2, కాన్సెప్ట్, యూజెస్ ఆఫ్ బాడీ పార్ట్స్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. సీ, బ్రీత్, స్మెల్, ఈట్ ఫుడ్, హియర్, క్లాప్, క్లీన్, write, walk, run, climb, toy, sense, touch, cold, hot, సాఫ్ట్. ఓకే. నెక్స్ట్ అవర్ బాడీ. ఇక్కడ చూడండి ఒకసారి, డ్రా ద లైన్స్ ఫ్రమ్ ద పిక్చర్స్ ఆన్ ద లెఫ్ట్ టు ద మ్యాచింగ్ టు ద పిక్చర్స్ ఆఫ్ ది రైట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ నోస్. నోస్కి మనం ఏం చేస్తాం? స్మెల్ చూస్తాం, ఫ్లవర్. నెక్స్ట్ ఇయర్ ఏంటి? బెల్ సౌండ్ వింటాం. నెక్స్ట్ ఐస్తో ఏం చేస్తాం? ఐస్కి స్పెక్స్ పెట్టుకుంటాం. నెక్స్ట్ హ్యాండ్తో గ్లౌజెస్ వేసుకుంటాం. నెక్స్ట్ టంగ్తో టేస్ట్ చూస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ డూ వీ డూ విత్ అవర్ మౌత్? టేక్ ఫుడ్ విత్ ద మౌత్ అండ్ టాక్. మాట్లాడతాము, ఫుడ్ తీసుకుంటాం. వాట్ డూ యూ డూ విత్ యువర్ హ్యాండ్స్? ఈటింగ్, రైటింగ్, హోల్డింగ్ థింగ్స్, థ్రోయింగ్, క్లాపింగ్, ఎక్సెట్రా. హౌ డూ లెగ్స్ హెల్ప్ అస్? కాళ్ళు ఎట్లా హెల్ప్ చేస్తాయి? లెగ్స్ హెల్ప్ అస్ టు వాక్, రన్, డ్యాన్స్ అండ్ ప్లే. నెక్స్ట్ వర్క్షీట్ 3, కాన్సెప్ట్, ఐ కెన్ సీ. Rewrite the following words. Bell, book, sweet, pencil, jaggery, cotton, wool, coordination, blindfold, taste, smell, touch, fragrance. Next, identify the things that can be felt with touch, smell and taste. ఇక్కడ చూడండి, ఇట్లా టచ్ చేసేది ఏది, స్మెల్ చూసేది ఏది, టేస్ట్ చూసేది ఏది, ఇక్కడ మనము ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. మీరు ఏదైతే దానికి చేయండి. ఇప్పుడు ఫ్లవర్స్ని ఏం చేస్తాము? స్మెల్ చూస్తాం, అవునా కదా. ఇక్కడ టచ్ వచ్చేసి ఏంటి? కాటన్తో టచ్ చేస్తాం, అవునా కదా. టేస్ట్, బెల్లంని వచ్చేసి టేస్ట్ చూస్తాం, అవునా కదా. ఇలాగ మీరు వాటిని ఏదైతే మనము కెన్ ఫెల్ట్ విత్ టచ్ అండ్ స్మెల్ అండ్ టేస్ట్, ఏవైతే వాటికి ఉపయోగపడిందో వాటికి మనం ఇక్కడ సర్కిల్ చేసేసేయాలి. ఓకే. నెక్స్ట్ రైట్ ద ఫ్యూ థింగ్స్ దట్ యూ కెన్ ఐడెంటిఫై. ఇప్పుడు ఇక్కడ మనము ఏవైతే దేని ప్రకారం చేసామో ఈ బాక్స్లో అయితే ఫిల్ చేసేయాలి. చూడండి, టచ్ చేసేవి ఏవే ఉన్నాయి ఇప్పుడు? బుక్కు, పెన్సిల్, పెన్ను,
టేబుల్, కాటన్. ఇవన్నిటిని మనం ఏం చేస్తాం, టచ్ చేసి తెలుసుకుంటాం. స్మెల్తో ఏమేమి తెలుసుకుంటాం, ఇక్కడ ఫ్లవర్స్, లడ్డు, ట్యాబ్లెట్. ఇక్కడ ఫ్లవర్ స్మెల్ వస్తుంది, లడ్డు కూడా మనం దగ్గర పెట్టుకుంటే స్మెల్ వస్తుంది, ట్యాబ్లెట్ కూడా ఒక రకమైన స్మెల్ వస్తుంది. నెక్స్ట్ త్రూ ద టేస్ట్, జాగరి, లడ్డు రెండింటిని మనం టేస్ట్ చూసి చెప్పచ్చు, బెల్లంని, లడ్డూని. నెక్స్ట్ డ్రా ద సెన్స్ ఆర్గాన్స్ విచ్ హెల్ప్ అస్. ఇక్కడ చూడండి, సీ ద బ్యూటిఫుల్ వరల్డ్, దేంతో చూస్తాం, ఐస్. స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ జాస్మిన్, దేంతో స్మెల్ చూస్తాం, నోస్. షేక్ హ్యాండ్స్ విత్ ఫ్రెండ్స్, హ్యాండ్స్. టేస్ట్ ఎమ్మీ సాఫ్ట్ కేక్, టంగ్. హియర్ ద మెలోడియస్ సాంగ్స్, ఇయర్స్. నెక్స్ట్ రైట్ ద పార్ట్ ఆఫ్ బాడీ విచ్ హెల్ప్ అస్ టు ద ఫాలోయింగ్ యాక్టివిటీస్. ఒక్కొక్క భాగంతో మనము కొన్ని పనులు కొన్ని భాగాలతో చేస్తూ ఉంటాం. ఏ పనులు ఏ భాగాలతో చేద్దాము చూడండి. యాక్టివిటీ ఇట్ సైడ్ బాడీ పార్ట్. రన్నింగ్ ఏంటి, లెగ్స్, హ్యాండ్స్. ఈటింగ్, మౌత్. ప్లేయింగ్, లెగ్స్, హ్యాండ్స్. రైటింగ్, హ్యాండ్స్, ఐస్. కుకింగ్, హ్యాండ్స్, ఐస్. జంపింగ్, లెగ్స్. వాకింగ్, లెగ్స్. ఓకే. నెక్స్ట్ వర్క్షీట్ 4. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. హెల్తీ, గ్రో, స్ట్రాంగ్, వెజిటేబుల్స్, నీడ్, ఈట్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ వర్డ్స్. ఇక్కడ చూడండి, ఆ వర్డ్స్ అనేది ఆల్రెడీ ఇచ్చాడు, వాటిని మనం బ్లాంక్స్లో ఫిల్ చేయాలి. వీ షుడ్ ఆల్వేస్ కీప్ అవర్ బాడీ డాష్ క్లీన్స్. ఈట్ డాష్ ఫుడ్ టు స్టే స్ట్రాంగ్, న్యూట్రిషియస్. వీ షుడ్ ఈట్ ఏ లాట్ ఆఫ్ డాష్ అండ్ డాష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ మేడ్ రాజు ఫాల్ సిక్? హీ మే నాట్. ఇక్కడ చూడండి, రాజుని సిక్ అయ్యేలాగా చేసింది ఏది? హీ మే నాట్ టేక్ హెల్తీ ఫుడ్. అతను హెల్తీ ఫుడ్ తీసుకో ఉండడు కాబట్టి అతను సిక్ అయ్యాడు. హౌ డు వీ కీప్ అవర్ బాడీ క్లీన్? మన బాడీని ఎలా మనం క్లీన్గా ఉంచుకోగలం? బై హ్యావింగ్ బాత్ ట్వైస్ ఏ డే అండ్ హెడ్ బాత్ వన్స్ ఏ వీక్. రోజు స్నానం చేయడం, హెడ్ బాత్ వారంకి ఒకసారి చేయడం ద్వారా మన బాడీ మనం క్లీన్గా ఉంచుకుంటాం. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వీ ఈట్ టు స్టే స్ట్రాంగ్? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి స్ట్రాంగ్గా ఉండడానికి? న్యూట్రిషియస్ ఫుడ్. అమ్మా ఇప్పుడు నేను చెప్పేవి క్వశ్చన్స్ ఫాస్ట్గా ఉన్నట్లయితే మీరు వీడియోని స్టాప్ చేసి అది నోట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. నేను లెంత్ అవుతుంది అనేసి నేను కొంచెం ఫాస్ట్గా అయితే చెప్పేస్తాను వీడియో. ఓకేనా? మీకు అక్కడ రాసుకునేటప్పుడు టైం కావాలంటే వీడియోని స్టాప్ చేసి రాసుకోండి. నెక్స్ట్ రీడ్ ద గివెన్ సెంటెన్సెస్ అండ్ రైట్ ద కరస్పాండింగ్ నెంబర్ అండర్ ద అప్రోప్రియేట్ పిక్చర్. స్నానం చేయడం, బ్రష్ తీసుకోవడం, నెయిల్స్ ట్రిమ్ చేసుకోవడం, ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఎక్సర్సైజ్ డైలీ, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఇక్కడ వీటికి నెంబర్స్ చూడండి. ఫస్ట్ రోజు పళ్ళు తోముకోవడం ఫస్ట్ చేయాలి. సెకండ్ ఏంటి? డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ డైలీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? టేక్ ఏ బాత్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి? ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సిక్స్త్ వన్ ఏంటి? ట్రిమ్ నెయిల్స్ వన్స్ ఇన్ ఏ వీక్. ఓకేనా? నెక్స్ట్ అవర్ బాడీ వర్క్షీట్ 5. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పామ్ టు పామ్, బిట్వీన్ ఫింగర్స్, థమ్, రిస్ట్, రిన్స్, వైప్. నెక్స్ట్ గివ్ ద నెంబర్ ఆఫ్ టు షో ద కరెక్ట్ ఆర్డర్. హ్యాండ్ వాష్ స్టెప్స్ ఇచ్చారు, అది మనం కరెక్ట్గా వేయాలి. ఫస్ట్ది 3rd, నెక్స్ట్ సెకండ్ వన్ 4, థర్డ్ వన్ వచ్చి ఫస్ట్, ఫిఫ్త్ వన్, నెక్స్ట్ ఫోర్త్ వన్ 5th, సిక్స్త్ వన్ 6th, లాస్ట్ వన్ వచ్చి సెకండ్. అంటే 3, 4, 1, 5, 6, 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డెమాన్స్ట్రేట్ ద హ్యాండ్ వాష్ యాక్టివిటీ ఇన్ ద క్లాస్ రూమ్. హ్యాండ్ వాష్ చేసుకునేది ఉంటుంది కదా స్టెప్స్, ఇక్కడ పైన ఏవైతే ఇక్కడ మన పిక్చర్ వచ్చాయో ఇవి క్లాస్ రూమ్లో మీరు చేసి చూపించాలి. నెక్స్ట్ క్వశ్చన్స్. What will happen if we do not wash hands? Germs will enter into our body through the food. It leads to disease. Will may fall ill. Next, when should we wash our hands? Before eating and after eating, after using toilet. Next, why should we wash our hands before eating? We should wash our hands before eating to prevent ourselves from diseases. డిసీజెస్ రాకుండా ఉండేందుకు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ వర్క్షీట్ 6. చెస్ట్, బిట్వీన్ లెగ్స్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, డోంట్ టచ్, అఫ్రైడ్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ వర్డ్స్ యూస్ చేసే బ్లాంక్స్ ఫిల్ చేసేయాలి. ఎ టచ్ దట్ కేర్స్ ఫర్ అస్ ఇట్స్ కాల్డ్ గుడ్ టచ్. ఎ టచ్ దట్ మేక్స్ అస్ ఫీల్ స్కేర్డ్ ఈస్ కాల్డ్ బ్యాడ్ టచ్. ఇఫ్ సమ్ వన్ టచెస్ అస్ వీ ఫీల్ హ్యాపీ, దిస్ ఈజ్ గుడ్ టచ్. ఇఫ్ వీ హ్యావ్ టు డాష్ బ్యాడ్ టచ్, బీ అవే ఫ్రమ్. మనం ఒక బ్యాడ్ టచ్ అనేది ఎవరైనా చేసినప్పుడు అక్కడి నుంచి మనం దాని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, రీడ్ ద సెంటెన్సెస్ బిలో, రైట్ దెమ్ ఇన్ ఏ అప్రాప్రియేట్ బాక్స్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, అంటే కొన్ని టచెస్ ఉన్నాయి. అవి ఇక్కడ కింద చూడండి బాక్స్ ఇచ్చారు, గుడ్ టచ్చా బ్యాడ్ టచ్ అని. వాటిని తీసి ఇక్కడ రాయాలి. ఫస్ట్ది ఏంటి, పేరెంట్స్ హగ్, ఫీల్ అన్కంఫర్టబుల్, ప్యాట్ ఫ్రమ్ ద టీచర్, బ్రదర్ పుల్లింగ్ యువర్ చీక్స్, someone trying to hurt you, someone touching your private parts, someone kick, pitches, hits and slaps. వీటిల్లో గుడ్ టచ్లు ఏవేవి, పేరెంట్ హగ్, పార్ట్ ఫ్రమ్ ద టీచర్, ప్యాట్ ఫ్రమ్ ద టీచర్, బ్రదర్ పుల్లింగ్ చీక్స్, ఇవి గుడ్ టచ్. బ్యాడ్ టచ్, ఫీల్ అన్కంఫర్టబుల్, సమ్వన్ ట్రయింగ్ టు హర్ట్, సమ్వన్ టచింగ్ యువర్ ప్రైవేట్ పార్ట్స్, సమ్ కిక్స్, పించెస్, హిట్స్ అండ్ స్లాప్స్, ఇవన్నీ కూడా బ్యాడ్ టచ్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ కూడా అంతే, ఈ పైన ఉండేవి దేనికి ఏజ్ అవుతుందో అది రాయాలి. సే నో టు బ్యాడ్ టచ్, నెవర్ బీ అఫ్రైడ్ టు షట్ అండ్ సే నో. ఇఫ్ వీ ఫీల్ అన్కంఫర్టబుల్ యూ మస్ట్ టెల్ యువర్ అడల్ట్ హూమ్ యూ ట్రస్ట్. అంటే ఎవరైతే మీరు నమ్ముతారో ఆ పెద్దవాళ్ళకి అక్కడ మీరు డిస్కంఫర్ట్గా ఫీల్ అయినప్పుడు వెళ్ళి చెప్పాలి. ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ద టచ్ దట్ ఫాలో ద పిక్చర్స్ విత్ జీ ఫర్ గుడ్ టచ్, బీ ఫర్ బ్యాడ్ టచ్. చూడండి, ఫస్ట్ అది గుడ్ టచ్, సెకండ్ వన్ బ్యాడ్ టచ్, థర్డ్ వన్ బ్యాడ్, ఫోర్త్ వన్ గుడ్, ఫిఫ్త్ వన్ గుడ్. Worksheet 7, Conceptual Understanding. Tell and write. Answer the following questions. Tell and write the uses of your body parts. Our body parts are useful to find sense and also perform different actions. Name the parts of the body that use to speak in the phone. I use mouth, ears and hands while speaking in a phone. Write 3 good habits you have. Doing exercise regularly, brush twice a day, cutting nails once in a week. Questions. What will happen if you are silent when someone touch your private parts? First one, there will be habituated. Second, we have to feel sad, angry, scared and confused. Third one, experiments and field investigations. First one చూడండి, ఇక్కడ రవి. ఫిఫ్త్ వన్, రవి అబ్జర్వ్డ్ హిస్ డ్రెస్ ఇన్ ద మిర్రర్ అండ్ wrote his feelings. అప్రిషియేషన్, ఐ లుక్ గుడ్, మై డ్రెస్ ఈజ్ క్లీన్, ఐ ఆమ్ టైడీ, ఐ ఆమ్ హెల్తీ. నా దుస్తులు శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నాయి అనుకుంటున్నాడా. అబ్జర్వ్ యువర్ డ్రెస్ ఇన్ ద మిర్రర్ అండ్ రైట్ యువర్ అబ్జర్వేషన్స్ లైక్ రవి. ఇప్పుడు రవి ఎట్లయితే డ్రెస్ వేసుకొని మిర్రర్లో చూసి అనుకుంటున్నాడో మీరు మీ డ్రెస్ గురించి ఏమనుకుంటున్నారు చూడండి. ఐ లుక్ సో గుడ్ ఇన్ దిస్ డ్రెస్, మై గుడ్ అప్రిషియన్స్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, నెక్స్ట్ అవర్ బాడీ. ఇంకా మై కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది డ్రెస్ బాగా వేసుకుంటే పెరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఐ ఆల్సో లుక్ హెల్తీ విత్ మై క్లీన్ అండ్ నీట్ డ్రెస్సింగ్. అంతే కదా, క్లీన్గా నీట్ డ్రెస్గా వేసుకున్నప్పుడు మనం బాగా కాన్ఫిడెన్స్గా మంచిగా ఉంటాం. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్, ప్రాజెక్ట్ వర్క్. అబ్జర్వ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రైట్ సమ్ గుడ్ హ్యాబిట్స్ ప్రాక్టీస్డ్ బై దెమ్. నీ స్నేహితుల గురించి వారు పాటిస్తున్న మంచి అలవాట్లను గురించి రాయండి. ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ద ఫాలోయింగ్ గుడ్ హ్యాబిట్స్. Practiced my friends to be healthy. They brush their teeth twice a day. They trim their nails once in a week. Drawing pictures and model making. ఇక్కడ చూడండి ఒకసారి, లేబుల్ ద పార్ట్స్. ఇక్కడే పిక్చర్ వాడే ఇచ్చాడు, దానికి పార్ట్స్ లేబుల్ చేయాలి. హెడ్, ఫోర్ హెడ్, ఇయర్స్, నోస్, ఐస్, మౌత్, ఓకే, టంగ్. నెక్స్ట్, వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ యూజింగ్ టాయిలెట్? After using a toilet, wash it properly with water and toilet cleaner. Wash your hands and legs with soap. Next, turn off taps properly. Avoid wastage of water. నెక్స్ట్ ఇక్కడ చూడండమ్మా, మన సెన్సార్ గన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన పిక్చర్ అని ఇక్కడ డ్రా చేసి కలర్ వేయాలి. టెక్స్ట్ బుక్లోనే అవి తీసేసి ఇక్కడ వేసేసేయండి. నెక్స్ట్ అలాగే కలెక్ట్ ద పిక్చర్స్ ఆఫ్ వైల్డ్ అనిమల్స్ అండ్ పేస్ట్ ఇన్ ద గివెన్ ప్లేస్. వైల్డ్ అనిమల్స్ పిక్చర్స్ని కూడా ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్, డ్రా ద ప్లాంట్ అండ్ లేబుల్ ద పార్ట్స్. ప్లాంట్ బొమ్మ గీసేసి పార్ట్స్ని లేబుల్ చేయండి. అలాగే అబ్జర్వ్ ద రైట్ ద నేమ్స్ ఆఫ్ సమ్ క్రీపర్స్ అండ్ క్లైంబర్స్. అంటే పాకే ఉంటాయి కదా చెట్లు, పైకి పాకేవి, నేలపైన పాకేవి, వాటికి సంబంధించిన వాటి మొక్కల్ని కూడా ఇక్కడ మనము చూసి వాటి గురించి కొన్ని విషయాలు అనేవి ఇక్కడ మనము రాయాలి. వాటి పేర్లు ఏవేవి ఉన్నాయి, అవి ఎట్లా పాకుతున్నాయి అవన్నీ. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్.
ద పార్ట్ ఆఫ్ ద బాడీ దట్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హెడ్లో పార్ట్ కాందేంది హ్యాండ్స్. ద ఆర్గాన్స్ యూజ్డ్ టు ప్లే ఏ బాల్ గేమ్ ఆడేది ఏంటి లెగ్స్ హ్యాండ్స్ రెండు కావాలి. చైల్డ్ లైన్ నెంబర్ చైల్డ్ కేర్ నెంబర్ ఉంటుంది కదా ఎప్పుడైతే మనకి ఏదైనా హెల్ప్ కావాల్సినప్పుడు 1098. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద ఫింగర్ బిట్వీన్ థంబ్ అండ్ ద మిడిల్ ఫింగర్ ఈజ్ కాల్డ్ ఇండెక్స్ ఫింగర్. ద ఆర్గాన్ విచ్ హెల్ప్స్ టు స్మెల్ ఈజ్ నోస్. The touch that makes us feel angry or scared is bad touch. Next matching. Ears to listen, tongue to taste, eyes to see. Assessment 4. Draw and color. Draw the picture of your face and color it. మీ ఫేస్ని డ్రా చేసి కలర్ చేయండి. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. Who are known as physically challenged people? Physically challenged persons are those who will have disabilities to do work due to accident or birth defects. అంటే మధ్యలో యాక్సిడెంట్స్ ద్వారా కానీ లేదా బర్త్ ద్వారా కానీ వాళ్ళకి కొన్ని డిఫెక్ట్స్ అనేవి ఉంటే వాళ్ళని ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ అంటారు. రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ గుడ్ హెల్త్. గుడ్ టచ్, పేరెంట్స్ హగ్, ప్యాట్ ఫ్రమ్ టీచర్స్, ఫ్రెండ్లీ హగ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్, షేక్ హ్యాండ్. ఇవన్నీ గుడ్ టచెస్. ఓకే అమ్మా, అయిపోయింది. నేను చెప్పిన వర్క్షీట్స్ మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.